హాయ్ అండి. గరం మసాలా పౌడర్ తయారు చేద్దామని ధనియాలు, చెక్క, లవంగాలు 3 కలిపి లైట్గా వేపి పెట్టాను అనమాట. చూడండి, ఎక్కువ వేపినా మాడిపోయినా మళ్ళీ టేస్ట్ మారిపోయింది. ఎక్కువ వద్దు, లైట్గా సమ లెవెల్లో వేడి చేసుకొని పెట్టుకొని చల్లారాక మిక్సీ తిప్పి ఒక గాజు చీసలో పోసుకుంటే మన ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా పొడి రెడీ అనమాట. నేను అన్ని పొడులు, మసాలా పొడులు ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ధనియాలు చూసారా ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాను. చికెన్ మసాలా, గరం మసాలా పొడులు అన్నీ రెడీ చేసి చిన్న సీసాల్లో పెట్టుకుంటాను. మీరు కూడా అలానే వాడుకోండి. ప్యాకెట్లు ఎలా చేస్తారో ఏమో మనకు తెలియదు కదా, అవి వాడుకోవడం అంత మంచిది కాదు. టేస్ట్ కూడా అంత రాదు. మన ఇంట్లో వేసిన మసాలా పౌడర్లు వాడుకుంటేనే చికెన్ అయినా మటన్ అయినా కూరల్లో కూడా మంచి టేస్ట్ని ఇచ్చిద్ది అనమాట. మంచి సువాసన కూడా ఉంటుంది. నేను చెప్పిన ఈ టిప్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.